వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. జూలైలో తెలంగాణలో స్థానిక సంస్థలు ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ల తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహణపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు. పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు ఏర్పాటు చేస్తున్న నాయకులు. అప్పటి వరకు బీసీ డిక్లరేషన్పై స్పష్టత. స్థానిక ఎన్నికల కోసం ఎన్నికల నిర్వహణ తేదీలపై మరోసారి ప్రచారం మొదలైంది. ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ రెండింటి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. అసెంబ్లీలో బీసీ, ఎస్టీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. 1-2 రోజుల్లో గవర్నర్ సంతకం చేశాక గెజిట్ విడుదల కానుంది. రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థల గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో ఒక్కొక్క దానికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో ఏ స్థానిక సంస్థలకు పాలవర్గాలు లేవు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ సమయం వరకు అన్ని స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే జూలై స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, అనంతరం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇలా వరుసగా 3 రకాల ఎన్నికలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.